అంటే ఇప్పుడు లక్షల డప్పులు వేల గొంతులు అనేటువంటి కార్యక్రమం డైరెక్ట్గా బీజేపీయే చేపిస్తుందని అటువంటి వ్యాఖ్యలు కూడా వినబడతా ఉన్నాయి. అలాంటి వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారు మీరు రాష్ట్ర అధ్యక్షుడు? అసలు బీజేపీకి లక్షల డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమానికి సంబంధం లేదు. ఓకే, అసలు మేము ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళు పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు 30 ఏళ్ళ నుండి జరుగుతున్న పోరాటంలో బీజేపీ పాత్ర లాస్ట్ చివరి దశలో ఉన్నది. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత బీజేపీ పాత్ర ఇందులో మొదలైంది, అక్కడ వరకు జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ప్రకటించిన తర్వాత, తీర్పు ఇచ్చిన తర్వాత, ఆ తీర్పును రేవంత్ రెడ్డి గారు స్వాగతించిన తర్వాత, ఆ తీర్పు వచ్చిన రోజే మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిండు. తెలపడంతో పాటు వారికి స్వయంగా కలిసి మాదిగ జాతి యొక్క ఆవేదనను వ్యక్తపరచాలి, జరుగుతున్న విషయాలను ఆయన దృష్టికి తీసుకురావాలి, కృతజ్ఞతలు తెలపాలి, త్వరగా వర్గీకరణ అమలు జరిగేటట్టు చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఆగస్టు 22వ తారీఖు. అంటే సరిగ్గా 5 నెలలు అవుతుంది. 5 నెలల తర్వాత ఈ కార్యక్రమం మేము తీసుకున్నాం. 5 నెలలు వాళ్ళకి సమయం ఇచ్చిన వర్గీకరణ అమల్లో తీసుకురావడానికి, వాళ్ళు ఏ రకమైనటువంటి కసరత్తులు చేస్తారో, ఏ రకమైనటువంటి అధ్యయనాలు చేస్తారో అవన్నీ పూర్తి చేసుకోవడానికి 5 నెలల సమయం ఇచ్చినాం. 5 నెలల తర్వాత కూడా వర్గీకరణ అమల్లోకి రాకపోవడం, మరొక వైపు ఎస్సీ వర్గీకరణ లేకుండా వేలాది టీచర్ పోస్టులు భర్తీ చేయడం, ఇంకా లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయబోతున్న క్రమంలో మాదిగ జాతికి మరింత అన్యాయం జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి ఇవాళ మేము వేల గొంతు లక్ష డబ్బుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో మా వెనుక ఏ పార్టీ డైరెక్షన్ ఇస్తే మేము మీటింగ్ పెట్టలేదు. మా స్వతంత్రంగా కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం, మా జాతి ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసమే కార్యక్రమాలు పెట్టుకుంటాం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఈ కార్యక్రమం మేము 30 ఏళ్ల కాలంలో మా జాతి ఆకాంక్షను, మా జాతి ఆవేదనను అనేక రూపాలు వ్యక్తపరచడం, ధర్నాలు చేసి వ్యక్తపరచాం, రాస్తారోకోలు చేసి వ్యక్తపరచాం, ముట్టడిలు చేసి వ్యక్తపరచాం, దిగ్బంధాలు చేసి వ్యక్తపరచాం, అలాగే లక్షలాది మంది ప్రజలతో బహిరంగ సభలు పెట్టి కూడా మేము వ్యక్తపరచాం. కానీ తొలిసారిగా 30 ఏళ్ళు ఇన్ని రూపాల్లో మేము మన జాతి ఆకాంక్ష వ్యక్తపరచినాం కాబట్టి తొలిసారిగా సాంస్కృతిక రూపంలో మన జాతి ఆకాంక్ష వ్యక్తపరదాం. సాంస్కృతిక రూపంలో అంటే మా జాతి వాయిద్యం డప్పు. ఈ డప్పు సమాజాన్ని మేల్కొల్పింది, సమాజానికి సేవ చేసింది, సమాజానికి సమాచారం అందించింది. డప్పు ఈ సమాజ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది. మరి ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి డప్పు మన జాతి సాంస్కృతిక వాయిద్యం కదా, ఆ డప్పును చూసి మనం గర్వపడాలి. కాబట్టి ఈసారి డప్పు ద్వారా మాత్రమే మన జాతి ఆకాంక్షను వ్యక్తపరచాలి, మన జాతి ఆవేదన చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ లక్షల డప్పులు వేల గొంతులు అనే సాంస్కృతిక పరిశ్రమ శ్రీకారం చుట్టడం ఇది స్వతంత్ర కార్యక్రమం. ఇది అన్ని వర్గాలను కలుపుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం. దీని వెనక ఏ రాజకీయ పార్టీ లేదు, కేవలం మా జాతి ఆకాంక్ష నెరవేరాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే మందకృష్ణ మాదిగ డైరెక్ట్ గా అవుట్ రైట్ గా బీజేపీకి ఓటు వేయండి అని చెప్పేసి మొన్న ఎలక్షన్స్ టైంలో చెప్పిండు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ అంటే కేవలం బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రమే లేరు, దానిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, XYZ టీడీపీ పార్టీ వాళ్ళు చాలా మంది కూడా ఎంఆర్పిఎస్ ఒక జెండా పైన ఎంఆర్పిఎస్ మీరు వేసుకున్నటువంటి నల్ల కండువా కింద చాలా మంది కూడా తిరుగుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో మందకృష్ణ మాదిగ బీజేపీకి పూర్తి మీ యొక్క కళ నెరవేరిన తర్వాత తాకట్టు పెడతారేమో మమ్మల్ని అనేటువంటి భయాందోళన కొంతమందిలో కలుగుతా ఉంది. దానికి ఏమో వాళ్ళకి సమాధానం చెప్తారు? మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా ఇప్పటికే చాలా సందర్భాలు చెప్పాడు. ఈ 30 సంవత్సరాల కాలంలో నా ఒంటి మీద కండువా మారలేదు, భవిష్యత్తులో కూడా మార్చేయలేదు, నేను పూర్తిగా స్వతంత్రంగా ఉంటాను, నేను ఏ రాజకీయ పార్టీలో చేయను, ఏ రాజకీయ పార్టీలో పదవులు తీసుకొని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో మా జాతి లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ కోసం అనేక పార్టీలకు మేము మద్దతు తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినాం, తర్వాత కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినాం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినాం, ఇప్పుడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నాం. ఇన్నిసార్లు ఇన్ని పార్టీలకు మేము సపోర్ట్ చేసినప్పుడు లేని ఈ కుహానా విమర్శలు ఇప్పుడు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తేనే ఎందుకు వస్తున్నాయి అనే విషయం వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీజేపీ పార్టీకి ఏ కండిషన్ మీద మేము వాళ్ళకి మద్దతు తెలిపినాం? కేవలం ఎస్సీ వర్గీకరణ మీద. ఇప్పుడు భారతదేశంలో చాలా కుల సంఘాలు ఉన్నాయి, చాలా కులాలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నాయి. కానీ ప్రధానమంత్రి ఏ కుల సంఘం మీటింగ్ పోలేదు, ఎవరి దగ్గరకు వచ్చిండు? ఒక అట్టడుగున ఉన్నటువంటి మాదిగ జాతి మీటింగ్కే రావడం జరిగింది. మాదిగ జాతి మీటింగ్ రావడమే కాకుండా ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో జరుగుతున్న న్యాయ విచారణలో మా మద్దతు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం తరఫున మేము సంఘీభావం తెలుపుతామని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అరే ఒక దేశ ప్రధానమంత్రి వచ్చి బహిరంగంగా లక్షల మంది ప్రజల ముందు మేము మాదిగలకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, మీ ధర్మ పోరాటాలను మీకు గెలవడానికి మేము సహకరిస్తామని ప్రకటించిన తర్వాత మరి మేము బీజేపీ పార్టీ సపోర్ట్ చేయకుండా ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి? మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు రాహుల్ గాంధీ గారిని కలిసి ఒక లేఖ రాయండి ప్రధానమంత్రికి వర్గీకరణ కోసం అని చెప్పిండు. వాళ్ళు లేఖ రాయలేదు కదా. మల్లికార్జున ఖర్గే గారు చెప్పిండు ఒక లేఖ రాయమని, చేయలేదు కదా. రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసిండు, మీరు రాహుల్ గాంధీ గారితో, మల్లికార్జున ఖర్గే గారితో, సోనియా గాంధీ గారితో ఒక లేఖ రాయించమని చెప్పిండు కదా. వాళ్ళు ఆ పని చేయించలేదు కదా. ఒక లేఖ రాయడానికి కూడా చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలా? మా కోసం సాక్షాత్తు ప్రజల దగ్గరికి మా మీటింగ్ దగ్గర దిగి వచ్చిన ప్రధానమంత్రికి అండగా ఉండాలన్నప్పుడు మేము ప్రధానమంత్రికి అండగా ఉండాలనుకున్నాం. అందుకే గత ఎన్నికల్లో బేషరతుగా బీజేపీకి సపోర్ట్ చేసినాం, కేవలం వర్గీకరణ సంబంధించినటువంటి ఈ అంశం మీద మాత్రమే. వారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిండు. ఆ ప్రకారం సుప్రీంకోర్టులో జరిగినటువంటి న్యాయ విచారణలో కేంద్ర ప్రభుత్వం
తరపున అఫిడవిట్ దాఖలు చేయించడం జరిగింది. దాని ఫలితంగా ఇవాళ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అది అంతవరకు మాత్రమే తప్ప అందులో ఏ విధమైన రాజకీయ ఐక్యత అనేది ఏమాత్రం లేదు. బీజేపీ పార్టీలో కలిసేది లేదు, బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యలేదు. కానీ మాకు ఈ 30 ఏళ్ల పోరాటం సఫలీకృతం కావడానికి, ఈ 30 ఏళ్ల ఆకాంక్ష నెరవేరడానికి ప్రధానమంత్రి మోడీ గారు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించండి కాబట్టి వారికి కృతజ్ఞతగా ఉండాలనేది మా జాతి యొక్క ఉద్దేశం, మా జాతి యొక్క భావం. మాదిగలు ఏ పార్టీలో ఉన్నా, మాదిగలు ఏ సంఘంలో ఉన్నా వాళ్ళందరూ వర్గీకరణ కోరుతున్నారు, వర్గీకరణ జరగాలని ఆకాంక్షిస్తున్నారు. అందువల్ల ఎంఆర్పీ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ, మందకృష్ణ సామాజిక గారి తీసుకున్న నిర్ణయాలన్నింటినీ వాళ్ళు సంపూర్ణంగా స్వాగతిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ పోరాటంలో అందరూ కలిసి వస్తున్నారు. ఈ 30 ఏళ్లలో మీరు అసలు చేసింది ఏంది? ఈ 30 ఏళ్లలో ఇటు మాదిగ జాతికి కానివ్వండి, ఈ 30 ఏళ్లలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు కానివ్వండి, మందకృష్ణ మాదిగగా అలాగే ఎంఆర్పిఎస్గా మీరు ఏదైతే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్గా మీరు చేసినటువంటి అసలు కార్యక్రమాలు ఏంది, ఏమైనా సక్సెస్ అయ్యాయి అసలు? ఇప్పుడు భారతదేశంలో చాలా కుల సంఘాలు ఉన్నాయి. చాలా కుల సంఘాలలో ప్రతి కుల సంఘం మా కులం బాగుండాలి, మా కులం అభివృద్ధి చెందాలి, మా కులం పైకి రావాలని మాత్రమే కోరుకుంటారు. కానీ మేము గర్వంగా చెప్తున్నాం, మా ఉద్యమం, మా జాతి ఉద్యమం, మా జాతి అధినేత మా జాతి ఉద్యమం చాలా గొప్పగా నడిపించున్నాం. మా కులం బాగుండాలి, మా జాతి బాగుండాలి, మాతో పాటు అన్ని కులాలు బాగుండాలని ఈ దేశంలో ఆలోచించి ఈ దేశంలో అన్ని వర్గాల విముక్తి కోసం పాటుపడే ఒకే ఒక కుల సంఘం, ఒకే ఒక నాయకుడు మందకృష్ణ మాదిగ దండోరా ఉద్యమం. అందులో భాగంగానే మేము ఎస్సీ వర్గీకరణ కోసం ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మందకృష్ణ అన్న తన పేరు పక్క మాదిగని పెట్టుకొని మందకృష్ణ మాదిగగా ప్రకటించుకొని ఈ ఉద్యమం లేవదీసిన తర్వాత లక్షలాది మంది ప్రజల్లో ఒక మనోధైర్యం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఆత్మస్థైర్యం కలిగింది. దానివల్ల ఈ ఎన్ని తరతరాలుగా మేమైతే కులం పేరు చెప్పుకోవడానికి బాధపడ్డామో, ఇబ్బంది పడ్డామో దాన్నంతా ఆత్మనిర్ణతనంతా తొలగించుకొని ఇవాళ మాదిగలం అంటే మేము ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మీ కులం పేరు ఏదని అడిగినప్పుడు మేము రెడ్డి అంటే ఎంత ధైర్యంగా గర్వంగా చెప్తున్నారో దానికి 1000 రెట్లు ఎక్కువగా ఇవాళ మేము మాదిగ అని చెప్పుకుంటూ వచ్చినాం. అంటే మాదిగ అనేది నిషిద్ధ పదం, ఇవాళ ఒక ఆత్మగౌరవ పదంగా అది మారింది. ఇవాళ మాదిగ జాతిలో అది గొప్ప సామాజిక సాంస్కృతికమైనటువంటి మార్పు జరిగింది. ఇది గొప్ప ఆత్మగౌరవ విప్లవం. ఇది మొదటి భాగం. మొదటి దశలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సాధించిన తర్వాత 4 ఏళ్ళు అమలు జరిగితే మాదిగ జాతికి 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. స్వాతంత్రం వచ్చినట్టు నుండి మొదలుకొని వర్గీకరణ జరిగేంత వరకు 50 ఏళ్ల కాలంలో మాకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 18,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ వర్గీకరణ జరిగిన 4 ఏళ్లనే దాదాపు 25,000 ఉద్యోగాలు మాదిగ జాతికి లభించడం జరిగింది. అంటే 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. మొదటి దశ ఆత్మగౌరవం వచ్చింది, గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది సొసైటీలో. దీంతో పాటు 25,000 ఉద్యోగాలు కూడా మాదిగలకు వచ్చినాయి. అలాగే విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. మాదిగ బిడ్డలు చాలా మంది డాక్టర్లు కాగలిగిన, ఇంజనీర్లు కాగలిగిన, అలాగే ఉన్నత విద్యావంత సంబంధించిన కోర్సులో వాళ్ళు ప్రవేశించడం జరిగింది. ఇది ఒక రకమైన మార్పు. వీటితో పాటు వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ల రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం కూడా విజయవంతమైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రమోషన్లు రిజర్వేషన్లు పొందుతున్నారు. దీంతో పాటు ప్రపంచంలో ఒక అరుదైన ఉద్యమం, ఎక్కడా లేనటువంటి కూడా ఒక అరుదైన ఉద్యమానికి మందకృష్ణ మాదిగ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. చిన్న పిల్లలకు వాళ్ళ గుండెలకు రంధ్రాలు పడితే వాళ్ళకి ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర లేనప్పుడు ప్రభుత్వం ద్వారా ఉచితంగా వాళ్ళకి వైద్యం చేయించాలన్న సంకల్పంతో ఒక పెద్ద ఉద్యమాన్ని 2004 రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగానే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప పథకం అమల్లోకి రావడం జరిగింది. ఆ పోరాటం జరుగుతున్న క్రమంలో మందకృష్ణ అన్న ఆ మీటింగ్ పెట్టుతున్నప్పుడు ఒక చిన్నారి చనిపోవడం జరిగింది. చనిపోయిన సందర్భంగా ఆ ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆ ఆందోళన కొనసాగుతున్న క్రమంలోనే ప్రభుత్వం నుండి రాజశేఖర రెడ్డి గారు మందకృష్ణ మాదిగ గారిని బెదిరించినా కూడా వెనక్కి తగ్గకుండా అక్కడే బలంగా నిలబడి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు అదే రోజు దిగి వచ్చి ఎంతమంది గుండె జబ్బుల చిన్నారులు ఉన్నారో ఆ చిన్నారులందరికీ ఉచిత ఆపరేషన్ చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఆ మీటింగ్కి వచ్చిన రోజే అంబులెన్స్లను పంపించి ఆ రాత్రే అందరినీ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఉచిత వైద్యం చేయించడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఆ మరునాడే రాజశేఖర రెడ్డి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి గారు పేదలందరి కోసం ఒక ఆరోగ్య బీమా అనే పథకాన్ని తీసుకొస్తా అని చెప్పిండు. ఆ ఆరోగ్య బీమా పథకం రూపంలో వచ్చింది ఆరోగ్యశ్రీ పథకం. ఆరోగ్య బీమా పేరే ఆరోగ్యశ్రీ పథకంగా రాజశేఖర రెడ్డి గారు మార్చడం జరిగింది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప పథకం. ఈ పథకం రావడానికి మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటమే ప్రధాన కారణం. అయితే ఇందులో కేవలం మాదిగ సామాజిక వర్గ ప్రయోజనాలు ఉన్నాయంటే లేదు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇవాళ ఉపయోగపడుతున్నది. గర్వంగా చెప్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు 9 కోట్ల మంది పేద ప్రజలకు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఉపయోగపడుతున్నది. ఇది కులంతో మతంతో సంబంధం లేని ఒక గొప్ప కార్యక్రమం. దీంతో పాటుగా
2007లో వికలాంగుల కోసం పోరాటం చేసిండు. మందకృష్ణ మాదిగ గారి దృష్టికి వికలాంగుల సమస్య వచ్చినప్పుడు వికలాంగుల కోసం పోరాటం చేసిండు. కాళ్ళు లేని, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, వినబడలేని వాళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు, అట్లా రకరకాలుగా ఉన్నటువంటి వికలాంగులందరినీ వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరినీ ఒక సంఘటిత శక్తిగా మార్చి లక్షలాది మంది ప్రజలతోని వికలాంగుల మహాగర్జన పెట్టి వీళ్ళ బతుకుల్లో మార్పు రావాలంటే వీళ్ళకి ప్రాథమిక హక్కుగా వీళ్ళ పెన్షన్లు పెంచాలని మందకృష్ణ పోరాటం చేసిండు. ఇది లక్షలాది మంది ప్రజలతో హైదరాబాద్లో జరిగింది. ఈ పోరాటం జరిగిన తర్వాత ప్రభుత్వం హామీ ఇచ్చింది వీళ్ళ పెన్షన్లు పెంచుతామని. ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే పెన్షన్లు పెంచుతాను హామీ ఇచ్చిన తర్వాత హామీని వాళ్ళు నిలబెట్టుకోవడం జాప్యం చేస్తే మందకృష్ణ వికలాంగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. దాదాపు 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ ఆమరణ దీక్ష 1000 రూపాయల పెన్షన్ అంతే ఆమరణ దీక్ష జరిగింది. ఆమరణ దీక్ష ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతమైన తర్వాత అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రకటన జరిగింది. ప్రభుత్వం ప్రతినిధులను పంపి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పెన్షన్లు పెంచుతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఆ పెన్షనే ఆనాడు 1000 రూపాయల నుండి ఇవాళ దశల వారీగా అమలు జరుగుతూ ఇవాళ 4000 దాకా పెన్షన్ రావడం జరిగింది. దీంతో పాటు వీళ్ళ పెన్షన్ సాధించిన తర్వాత వీళ్ళతో పాటు పెన్షనర్ల విభాగంలో ఉన్న వాళ్ళు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు. మరి వీళ్ళ పెన్షన్లు కూడా దాదాపు 200 మాత్రమే ఉండేది. 2004 నుండి 2014 వరకు 200 మాత్రమే ఉంది. మరి అన్ని రకాల పెన్షన్లు పెంచుతున్నారు. అలాగే ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటున్నారు, మంత్రుల జీతాలు పెంచుకుంటున్నారు, ప్రభుత్వ బడ్జెట్ పెరుగుతున్నది. కానీ ఈ 200 రూపాయల పెన్షన్ ఎందుకు పెరగట్లేదు అనే ఉద్దేశంతో మందకృష్ణ మళ్ళీ వృద్ధులు, వితంతులు, వికలాంగులందరినీ ఏకం చేసి దాదాపు ఒక 10 లక్షల మందితోని ఉప్పల్లో మెట్రో గార్డెన్లో ఒక బహిరంగ సభను మందకృష్ణ మాదిగ గారు నిర్వహించడం జరిగింది. లక్షలాది మంది ప్రజలు వచ్చిండ్రు. వృద్ధులు, వితంతులు కర్రలు పట్టుకొని, ఒంటరి మహిళలు అందరు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. వీళ్ళ పెన్షన్లు పెంచాలని చెప్పేసి ఆ రోజు ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగానే అన్ని రాజకీయ పార్టీలు దాన్ని గుర్తించి అన్ని రాజకీయ పార్టీల వేదిక మీదకి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. హామీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే వీళ్ళ పెన్షన్లు పెరిగినాయి. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా వీళ్ళ పెన్షన్లు ఇవాళ అందుతున్నాయి. అంటే వికలాంగులకు, వృద్ధులకు, వితంతుల పెన్షన్లు భారతదేశంలో అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ 2 చోట్ల ఆ స్థాయిలో పెన్షన్లు పెరగడానికి కారణం మందకృష్ణ మాదిగ గారే. అయితే వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరి మహిళలైనా వీళ్ళందరిలో కేవలం మాదిగలే లేరు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు.